Yeah. So that's ready for the session. Okay. Hello all. సో అందరికీ నమస్కారం. టుడే వచ్చేసి మనం ఈ రోజు వచ్చేసి జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, అజెంటిక్ ఏఐ సంథింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు మార్కెట్ లో ఫుల్ హైప్ ఉంది కదా. అసలు ఏంటి అసలు హైప్ ఏంటి, ఎందుకు అవసరమా, అది నిజంగానే మనకు కంప్లీట్ అంటే ఆంథ్రోపిక్, ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న అమెజాన్, యాపిల్ ఇలాంటి వాటిలో రీసెర్చ్ చేసిన దాని డేటా బట్టి నేను మీకు పక్కా ప్రూఫ్స్ తో వాట్ ఎగ్జాక్ట్లీ దాట్ హౌ ఇట్ వర్క్స్ అనేది మీకు కంప్లీట్ గా మనం తెలుగులో అనేది మనం నీట్ గా నేర్చుకున్నాం. ఓకేనా. సో నౌ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జనరేటివ్ ఏ అంటే ఏంటి, అజెంటిక్ ఏ అంటే ఏంటి, సింపుల్ గా మనకు సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే ఓకే. సో వాటి యొక్క డిఫరెన్సెస్ తర్వాత తెలుసుకుందాము. సో లెట్ us కాన్సన్ట్రేట్ ఆన్ what generative AI means. ఓకేనా. సో జనరేటివ్ AI అంటే ఏం లేదు, సింపుల్ గా మనకు ఫస్ట్ మనం ఒక పాయింట్స్ రూపంలో దాన్ని నేర్చుకుందాము. సో దెన్ ఇట్ విల్ బి సింపుల్, రైట్? ఓకే. సో వాట్ ఈస్ జనరేటివ్ AI? సో జనరేటివ్ AI అంటే ఏం లేదు, జస్ట్ సింపుల్ గా ఇట్ విల్ క్రియేట్ కంటెంట్ అన్నమాట. ఓకేనా. క్రియేట్ కంటెంట్ అంటే లేనిది కొత్త కంటెంట్ ని క్రియేట్ కంటెంట్ కాదు, మనకి న్యూ కంటెంట్. ఓకేనా. టు క్రియేట్స్ న్యూ కంటెంట్. ఓకే, కంటెంట్ అంటున్నావు ఏంటి భయ అంటే ఇమేజెస్ అవ్వచ్చు, టెక్స్ట్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, ఆడియోస్ ఎక్సెట్రా ఎక్సెట్రా మనకు చాలా ఉన్నాయి. సో మీకు నేను ఇంకా డీప్ గా వెళ్ళాలంటే వీ హ్యావ్ వాట్ యు కాల్ దట్, లైక్ బయోమాలిక్యూల్స్ ఉన్నాయి కదా. సో వాటిని కూడా క్రియేట్ చేసే అంత ఇది ఉందన్నమాట ఈ జనరేటివ్ ఏఐకి. చెప్తున్నా కదా, సంథింగ్ విచ్ ఈస్ యూస్ టు క్రియేట్ న్యూ కంటెంట్. న్యూ కంటెంట్ అవ్వచ్చు, లెట్ ఇట్ బి డేటా కూడా. ఓకేనా. సో న్యూ కంటెంట్ అవ్వచ్చు, డేటా అవ్వచ్చు. ఓకే. సో ఈ జనరేటివ్ ఏఐ ఏం చేస్తుంది, ఎలా క్రియేట్ చేస్తుంది అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఉంది. సో ఇట్ హ్యాస్ టెక్స్ట్ టు టెక్స్ట్ అంటే ఎలా అంటే మనము ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ, లైక్ లైక్ చాట్ జీపీటీలో మనము ఐ నీడ్ దట్ మోస్ట్ డీటెయిల్ అంటే డీటెయిలింగ్ పార్ట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే డీటెయిలింగ్ ఎనీ టాపిక్, ఫార్మింగ్ అనే టాపిక్ ఇచ్చాను అనుకుందాం. ఆ ఫార్మింగ్ గురించి ఏంటి, ఫార్మింగ్ అంటే ఏంటి, ఇంకొంచెం నాకు డీటెయిల్ గా 16 మార్క్ క్వశ్చన్ కావాలి అని మనం ఇస్తాము టాపిక్ కి. సో అది మనకు జనరేట్ చేసి ఇస్తాడు కొత్త కంటెంట్. సిమిలర్ టు దాట్ మనకి ఇంకా చూసుకుంటే గనక టెక్స్ట్ టు ఇమేజ్. ఓకేనా. టెక్స్ట్ టు ఇమేజ్ అని ఎందుకు అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ అన్ ఇమేజ్, సారీ క్రియేట్ అనకూడదు, మనం జనరేట్ అనొచ్చు. జనరేట్ అన్ ఇమేజ్ which uh, which contains three humans eating apple and sitting ఓకే, మనకు అంత దూరం అవసరం లేదు. ఈటింగ్ యాపిల్ వరకు చూస్తున్నాం అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఒక 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 ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. సో ఆ ఇమేజ్ లో మనకు త్రీ స్టూడెంట్స్, మనం అన్నట్లు త్రీ త్రీ హ్యూమన్స్ ఉంటారు. ఆ త్రీ ఆ త్రీ హ్యూమన్స్ దగ్గర ఏం చేస్తూ ఉంటారు అంటే ఆపిల్స్ తింటుండడమో ఏదో ఒకటి, మనం ఇచ్చిన టెక్స్ట్ అది వచ్చేసి జనరేట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో అది దాన్ని ఏమంటారంటే మనకు ఇది సంథింగ్ కాల్డ్ యాజ్ వాట్ వి కాల్ దట్ జనరేటివ్ ఏ అన్నమాట. ఓకేనా. లెట్ us గో టు ద ఫోర్త్ పాయింట్. టెక్స్ట్ టు ఇమేజ్ కావచ్చు, నేను చెప్పినట్టు టెక్స్ట్ టు టెక్స్ట్ టు ఆడియో అవ్వచ్చు, టెక్స్ట్ టు వీడియో, ఎనీ ఫార్మాట్ అన్నమాట. ఓకేనా. ఎనీ ఫార్మాట్. సో అది మనకు జనరేటివ్. సింపుల్ గా చెప్పాలంటే జెన్ఏ ఈస్ యూజ్డ్ టు జనరేట్ కంటెంట్. సో అది ఎలా పాసిబుల్ అని మీరు అడగచ్చు కదా. యా, సింపుల్. సో మనకు ఎల్ఎల్ఎంస్ అనేవి ఉంటాయన్నమాట. ఈ ఎల్ఎల్ఎంస్ అంటే ఏంటి భయ అంటే సో మనం ఇక్కడ చూసుకుంటే ఎల్ఎల్ఎంస్ లో మనకు చాలా ఉన్నాయి. ఎల్ఎల్ఎంస్ లో ఫస్ట్ వన్ మనకు మనకు డైలీ వాడే ఎగ్జాంపుల్ చూస్తున్నారంటే చాట్ జీపీటీ ఉంది. ఇంకోటి గూగుల్ జెన్ఏ. గూగుల్ జెన్ఏ వచ్చేసి మనం చూసుకుంటే జెమినీ ఉంది.
నెక్స్ట్ లామా ఉంది. నెక్స్ట్ ఓకే లామా కదా, ఓ లామా లైక్ లామా ఉంది. జస్ట్ ఇంకేమున్నాయి మనకు చెప్పాలంటే ఆంథ్రోపిక్ ఉంది. ఆంథ్రోపిక్ ఇట్స్ ఫ్రమ్ అమెజాన్ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, ఇలాగా చాలా ఉంటాయి. ఓకేనా. సో మన దగ్గర నుంచి ఏదో ఒక ఇన్పుట్ తీసుకుంటది అనమాట. లైక్ ఏదో ఒక ఇన్పుట్ తీసుకునిందంటే, సో ఆ ఇన్పుట్ నుంచి ఏం చేస్తుంది అంటే, ఓకే లెట్స్ డిక్రీస్ ది ఒపాసిటీ. ఓకే నో ఇట్స్ నాట్ అబౌట్ ఒపాసిటీ, ఐ నీడ్ టు ఓకే ఐ నీడ్ టు టేక్ దిస్ రైట్, యా. సో లెట్స్ ఎరేజ్ దిస్. ఓకే మళ్ళీ రాద్దాము. యా ఇన్పుట్, ఇన్పుట్ అని చెప్పాను కదా, ఇన్పుట్ అన్నమాట. ఓకేనా. సో నో నీడ్ టు డిక్రీస్ ఒపాసిటీ, యా. సో ఇన్పుట్ మనం ఏదైనా ఇవ్వచ్చు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ అంటే మనకు లైక్ హౌ టు క్రియేట్, లైక్ హౌ టు రైట్ అండ్ పైథాన్ కోడింగ్ అని మనకి ఎల్ఎల్ఎం మనం ఫర్ సపోజ్ చాట్ జీపీటీ సెలెక్ట్ చేసుకున్నాము. సో చాట్ జీపీటీలో మనకు ఓపెన్ అయ్యి అనమాట. ఇది ఓపెన్ అయ్యి లేటెస్ట్ వచ్చేసి 4O కదా. సో లేటెస్ట్ 4O మినీ ఉంది, 4O ఉంది. దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటాం. జెమినీ చూసుకుంటే మనకు ఫ్లాష్ 2.0 ఉంది, లైక్ ఫ్లాష్ 1.5 ఉంది. సో లైక్ ఇట్లా మనకు నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఇది మనకు ఆడియో అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు, ఇమేజ్ అవ్వచ్చు, కంప్లీట్లీ లైక్ వెదర్ లైక్ ఏదైనా అవ్వచ్చు. మనకి అల్టిమేట్ గోల్ ఏంటంటే, సో ఇన్పుట్ ఇస్తే దాని యొక్క ఎల్ఎల్ఎం లైక్ దాని యొక్క ఇది తీసుకొని లైక్ దాంట్లో ప్రాసెస్ చేసుకొని మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఓకే ఇదంతా బాగుంది. లైక్ ఇంకొంచెం లైక్ ఏంటంటే మనకి దీంతో కొంచెం ప్రాబ్లం వచ్చింది అనమాట. అంటే ఇది మనకు లైక్ చాట్ జీపీటీతో మనకు ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ 2023 వరకు మాత్రమే అది మనకు ట్రైన్ అయింది కదా. సో ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే, లైక్ ఏం చెప్తాం చూడండి. ఇప్పుడు మనకు సేమ్ ముందులాగానే ఇప్పుడు కూడా ఇన్పుట్ తీసుకుంటది, అవుట్పుట్ తీసుకుంటది. కానీ ఇప్పుడు కొత్తగా ఏం చేస్తుందంటే, ఇంకొక కొత్త టూ ఫార్మాట్స్ వచ్చింది. టూ ఫార్మాట్స్ ఏంటి భయ అంటే, ఇన్పుట్ అవుట్పుట్ అనేది కామన్, లైక్ దాట్ ఈస్ కామన్ అన్నమాట. ఇన్పుట్ అవుట్పుట్ అనేది కామన్, ఇన్పుట్ అవుట్పుట్ కామన్. లైక్ దెన్ ఇంకొకటి ఏం చేశారంటే, కస్టమ్ డేటా కస్టమ్ డేటా ఇచ్చారనమాట. లైక్ ఆ కస్టమ్ డేటా ఎలాంటిదంటే, లైక్ పీడిఎఫ్ అవ్వచ్చు, లైక్ ఆ కస్టమ్ డేటా పీడిఎఫ్ అవ్వచ్చు, పీపీటీ అవ్వచ్చు, లైక్ డాక్స్ అవ్వచ్చు, పీపీటీ అవ్వచ్చు. ఏం చేస్తుందంటే, మధ్యలో మనం ఎల్ఎల్ఎం మర్చిపోయాం కదా. ఈ ఎల్ఎల్ఎం ఈ ఎల్ఎల్ఎం కి మనం ఇన్పుట్ ఇస్తాం. ఓకేనా. ఫస్ట్ లైక్ ఏంటంటే ఇన్పుట్ వచ్చేసి ఎల్ఎల్ఎం కి వెళ్తారు. ఎల్ఎల్ఎం గ్లోబల్ డేటాతో మనకు దానికి ఉన్న డేటాతో పార్ట్స్ చేసుకుని ఇస్తుంది. అది ముందు లైక్ దాంతో మనకు అవుట్పుట్ సరిగ్గా రావట్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, స్పెసిఫిక్ డొమైన్ పర్పస్ గా కస్టమ్ డేటాని ఇన్పుట్ ఇస్తున్నారు. కస్టమ్ డేటా అంటే పీడిఎఫ్ లో, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నీ గురించి తెలియదు, నీ గురించి తెలియదు. లైక్ సపోజ్ నీ కంపెనీ కాంటాక్ట్ సపోర్ట్ చాట్ బాట్ గురించి కావాలి. సో నీ కంపెనీ యొక్క చాట్ బాట్ సపోర్ట్ కావాల్సినప్పుడు ఏం చేస్తారంటే, లైక్ దాన్ని మనం పీడిఎఫ్ లో కానీ, డాక్యుమెంట్ లో కానీ, పీపీటీ లో కానీ, టెక్స్ట్ లో కూడా అవ్వచ్చు అనమాట. ఓకేనా. టెక్స్ట్ లో అవ్వచ్చు కానీ ఎలా అవ్వాల, టెక్స్ట్ పీడిఎఫ్ ఇది ఏదో ఒకటి మనం తీసుకుని ఇట్లన్నిటిని మనం ఇస్తాం. సో దీన్ని ఏమంటారు చెప్పనా, ర్యాగ్ సిస్టమ్ అంటారు. ర్యాగ్ అంటే ఏంటంటే రిట్రైవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. సో దీన్ని ఏమంటారంటే రిట్రైవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. నేను కొంచెం దీన్ని కొంచెం కిందకి ఇద్దాం. సో that, let me erase this. Okay, no, that should not go. Okay. యా. సో మన ఈ కస్టమ్ డేటా ఇది. సో దీన్ని ఈ ప్రాసెస్ ని ఏమంటారంటే మనము ర్యాగ్ అంటారు. ర్యాగ్ అంటే ఏంటి లేదు భయ, ర్యాగ్ అంటే లైక్ ఇట్స్ అన్ రిట్రైవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ అంటారు. ఏంటంటే మనం కస్టమ్ డేటా ఇస్తాం కదా. ఫస్ట్ నీకు వచ్చేసి ఆ డేటా గురించి, నీకు డేటా అంటే ఈ కంపెనీ గురించి అయితే కనుక ఫస్ట్ ఇందులో ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. ఆ చెక్ చేసిన తర్వాత నీ గ్లోబల్ డేటాకి వెళ్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చాట్ బాట్ ఉంది అనుకుందాం. సో ఈ చాట్ బాట్ లో నీ కంపెనీ ప్రొఫైల్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీ మనకు స్కిల్డ్ గురు ఉంది. మనకు లైక్ సింపుల్ గా మనము ఎస్కే చాట్ బాట్ అని పెట్టుకుందాం.
ఎస్కే 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 చాట్ బాట్ ఉంది కదా. సో ఇందులో మనం ఏం చేస్తున్నాం అంటే హాయ్ వీడు వచ్చేసి ఎవడో ఒకడు హాయ్ హాయ్ అని పెడతాడు. సో మనకు రెస్పాన్స్ ఏమంటారు రావాలి ఇక్కడికి, లైక్ ఇక్కడికి వచ్చేసి యా హాయ్, సో దిస్ ఇస్ ఫ్రమ్ స్కిల్డ్ గురు అని వస్తుంది కదా. సో అలా మనం ఫైన్ ట్యూన్ చేసుకోవాలి. అంటే మన డేటాని ఇచ్చేసి మన డేటా ఇచ్చేసి మనం ఫైన్ ట్యూన్ చేసుకోవాలి. సో దాన్ని ఏమంటారంటే, మనకి ఇది స్కిల్డ్ గురు అని తెలియాలంటే దానికి మనకు ముందే డేటా ఇవ్వాలి కదా. ఆ డేటానే మనం ఇక్కడ ఇస్తున్నాం అన్నమాట. ఆ డేటా ఇస్తున్నాం కాబట్టి మనకి ఇది ఏం చేస్తుందంటే, యూజర్ అంటే హాయ్, లైక్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే అనే మెసేజ్ కంటే, సో నేను స్కిల్డ్ గురించి చాట్ బాట్ ని నా గురించి నీకు ఏమన్నా కావాలా, లైక్ నా కంపెనీ ప్రోడక్ట్స్ కానీ నా కంపెనీ కోర్సెస్ కానీ నీకు ఏమన్నా కావాలా అని నీకు ఇది పర్టికులర్ డేటా ఇస్తుంది కదా. సో దాట్ పర్పస్ వి యూస్ ర్యాగ్ అన్నమాట. ఓకే, ఏమైందంటే ఇంకొక ఇష్యూ ఇక్కడ మనకు పెద్ద తేడా ఏమొస్తుందంటే, ఇది వచ్చేసి మనకు ఇన్పుట్ తీసుకుంటుంది, లైక్ మనకి కనుక ఏం చేస్తుండేది, ఇన్పుట్ తీసుకుంటుంది, లైక్ ఇన్పుట్ అడుగుతుంది, అవుట్పుట్ ఇస్తుంది. లైక్ ఇదంతా ఏమవుతుందంటే ఓన్లీ ఫర్ ద స్పెసిఫిక్ డొమైన్ వచ్చేస్తుంది. లైక్ అంటే ఇది నా కంపెనీ పర్పసే, వేరే దానికి పర్పస్ ఉండదు. అంటే లైక్ ఏదన్నా వాడితే ఒకటే అన్నమాట. అంటే నీకు ఈ పర్టికులర్ డొమైన్ కి మాత్రమే మనం వాడగలుగుతున్నాం. సో మనకి ఇప్పుడు ఆ పర్టికులర్ డొమైన్ కాకుండా మనకు పూర్తిగా కావాలంటే ఏం చేయాలంటే, సో దానికి ఒక ఆటోనామస్ సిస్టమ్ అనేది మనం క్రియేట్ చేయాలన్నమాట. సిస్టమ్ షుడ్ బి క్రియేటెడ్. ఓకేనా. సో ఈ అటానమస్ సిస్టమ్ షుడ్ బి క్రియేటెడ్ అంటే ఏంటి భయ, ఏదో అటానమస్ సిస్టమ్ అంటున్నావు, లైక్ అంటే ఇది కూడా ఇది కూడా ఇది కూడా మనకు ఆటోమేటిక్ గా కదా అంటారా. ఆటోమేటిక్ గా నీకు ఏమవుతుంది అంటే, నీకు సింపుల్ ప్రాసెస్ ఇక్కడ, లైక్ ఇక్కడ వచ్చేసి మనకు ఇన్పుట్, లైక్ మళ్ళీ మనకు అవుట్పుట్, లైక్ మళ్ళీ ఇక్కడ నీకు ర్యాక్ సిస్టమ్ ఉంటది. ఓకేనా. ఓకేనా. సో మనం ఇక్కడ రాసామంటే ఏంటి భయ అది ఇన్పుట్. ఓకే, బాగుంది. ఇన్పుట్ బాగుంది. నెక్స్ట్ మనకు వచ్చేది అవుట్పుట్. ఓకే, దెన్ విల్ బి హ్యావింగ్ that డేటా, లైక్ కస్టమ్ డేటా. సో ఇవంతా బాగుంది, మనకు వచ్చేస్తుంది కరెక్ట్ గా. కానీ ఇక్కడ ఇష్యూ ఏం చెప్పనా, లైక్ ఇక్కడ మనకు హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ కావాలన్నమాట. అంటే ఏమన్నా ఇష్యూ వస్తుందా లేదా అనేది హ్యూమన్ చెక్ చేసుకోవాలి, అంతే కదా. లైక్ ఇప్పుడు ఎవరు చెక్ చేస్తారు బస్సులో, లైక్ మనకి ఇక్కడ ఆటోమేటిక్ గా డేటా వస్తుందా అనేది హ్యూమన్ చెక్ చేసుకోవాలి. దెన్ ఇప్పుడు మనకు అంటే ఇది ఓన్లీ ఫర్ పర్టికులర్ దిస్ డేటానే. మనకి ఫర్ సపోజ్ ఏదన్నా వేరేది కావాలంటే మనకి ఇక్కడ లైక్ వాళ్ళేము. సో దానికోసం మనకు ఆ, ఏంటి లైక్ నెక్స్ట్ మనకు ఏంటి సొల్యూషన్ అంటే కనుక మనం కస్టమ్ టూల్స్ ఇవ్వచ్చు అనమాట. ఓకేనా. సో టూల్స్ అనగా ఏంటంటే అది మనకు ఏపీఐ అవ్వచ్చు, లైక్ ఇట్ బి లైక్ కస్టమ్ టూల్స్. లైక్ టూల్స్ అని ఎలా చెప్తున్నానంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు లైక్ ప్రీవియస్ గా ఒక చూసారు మీరు గూగుల్లో కానీ, లైక్ లెట్ మీ చాట్ జీపీటీ గివింగ్ రాంగ్ ఆన్సర్ ఫర్ క్యాల్కులేషన్స్. మీరు ఖచ్చితంగా ఇది లింక్డ్ఇన్ లో కానీ ఇలాగ మీరు ఖచ్చితంగా చూసింటారు అనమాట. ఓకేనా. సో అది రిఫ్రెష్ అవుతుంది. లెట్ మీ వెయిట్ ఫర్ సమ్ టైమ్. మీకు చూసింటారు అనమాట. లైక్ ఏంటంటే 1+1 వచ్చేసి 2 కదా, లైక్ 2 అది. కానీ మనం 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 ఏం చేస్తున్నామంటే 1+1 2 కాదు, 3 అని పెట్టినప్పుడు ఓకే నేను తప్పుగా అర్థం చేస్తున్నాను సారీ అని చెప్తుంది అనమాట అది. సో అలాంటి సిచ్యువేషన్ కూడా వచ్చింది. సో అలాంటి ఎర్రర్స్ రాకుండా ఏం చేస్తామంటే, సో మనము కొన్ని పర్టికులర్ టూల్స్ ఇస్తామన్నమాట. ఆ టూల్స్ ఏంటి భయ అంటే, క్యాల్కులేటర్ టూల్ అవ్వచ్చు. అంటే నా సిస్టమ్ కి చాట్ జీపీటీ లాగా తప్పులు ఇవ్వకూడదు కదా. ఇప్పుడు తప్పులు ఇవ్వకూడదు. ఫర్ సపోజ్ నేను థర్డ్ పార్టీ ఏపీఐస్ ఇవ్వచ్చు. లైక్ థర్డ్ పార్టీ ఏపీఐస్ ఎందుకంటే థర్డ్ పార్టీ ఏపీఐస్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే, లైక్ ఇప్పుడు వెదర్ గురించి దానికి తెలియదు. ఇప్పుడు నాకు నా సిస్టమ్ లో వెదర్ కావాలి. సో మనం థర్డ్ పార్టీ ఏపీఐస్ వాడుకోవచ్చు అట్లా అన్నమాట. నీకు
నేను ఇమేజెస్ చూపిస్తాను. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు క్లియర్ గా ఎందుకు ఎందుకు మనకి ఇది కావాలనేది నేను క్లియర్ గా అర్థమవుతుంది. యా, రాంగ్ ఆన్సర్ టు సింపుల్ క్యాల్కులేషన్. చూసారా ఎన్ని ఉన్నాయి? ఒకటా రెండా? సో లైక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. లాట్ ఆఫ్ థింగ్ ఈ మ్యాథ్ క్యాల్కులేషన్స్ ఇది చేయలేకపోతుంది. ఎందుకు ఇక్కడ చూసారా మనకి లైక్ సింపుల్ లైక్ మ్యాథ్ క్యాల్కులేటర్స్ ఇది చేయలేకుంది. ఎందుకు చేయలేకుంది అంటే సో లైక్ అది పర్టికులర్ గా డిజైన్ చేసింది రీజనింగ్ కి దానికి లైక్ ఈ మనకి ఆన్సర్స్ ఇవ్వడానికి కాదు కదా. యా, సో దెన్ ఇక్కడ మనం చూసుకుంటే మనం పర్టికులర్ టూల్స్ ఇచ్చామంటే లైక్ క్యాల్కులేటర్ టూల్ కానీ లేదా థర్డ్ పార్టీ ఏపీఐ టూల్స్ కానీ ఇవన్నీ ఇచ్చామంటే ఇవన్నీ కాదు మనకు లైక్ గూగుల్ సెర్చ్ ఉంటది. అంటే మనకు పాస్ట్ డేటానే కదా ఈ ట్రైన్ అయింది. మనం గూగుల్ సెర్చ్ ఇచ్చామంటే లేటెస్ట్ డేటా ఇప్పుడు మనకు ఫర్ సపోజ్ నాకు ఇప్పుడు లేటెస్ట్ డేటా కావాలి అని చెప్పి ఇచ్చామంటే యా లైక్ వీ కెన్ గో విత్ గూగుల్ సెర్చ్ అన్నమాట. అట్లా లైక్ గూగుల్ సెర్చ్ అవ్వచ్చు, దెన్ యూట్యూబ్ ట్రాన్స్క్రిప్ట్స్ అవ్వచ్చు. లైక్ చాలా మంది యూట్యూబ్ ట్రాన్స్క్రిప్ట్స్ కోసం మనకు చాలా ట్రై చేస్తుంటారు కదా. లైక్ ఇలాగ ఎక్సెట్రా లాట్ ఆఫ్ టూల్స్ ఉంటాయి అనమాట. లాట్ ఆఫ్ టూల్స్. ఓకే భయ్య దీన్ని ఏమంటారు? ఆటోనామస్ సిస్టమ్. ఓకే, ఎందుకంటే మనకు దీంట్లో హ్యూమన్ ఇంటర్వెన్షన్ అవసరం లేదు కదా. ఎందుకంటే సో దానంతా కదే ఈ మనకు పర్టికులర్ గా దేనికి హెల్ప్ అవుతుంది చెప్పనా? టాస్క్ చేయడానికి అనమాట. అంటే పెద్ద హెవీ కాంప్లెక్స్ కాంప్లెక్స్ టాస్క్ చేయడానికి మనకి మనకి హెల్ప్ అవుతాయి. సో ఎందుకు భయ వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నావు అంటే లైక్ ఎస్ ఎగ్జాక్ట్లీ అది. ఎందుకంటే నేనేం చేస్తానంటే దీనికి ఒక బ్లాగ్ తయారు చేయమని చెప్తాను. లైక్ యూట్యూబ్ వీడియో ఇస్తాను. జస్ట్ నేను యూట్యూబ్ వీడియో కూడా అని ఇవ్వను. సో డైలీ లైక్ దాని టాస్క్ ఏంటంటే లైక్ ఒకసారి మనం కింద టైప్ చేద్దాం. లైక్ క్రియేట్ ఏ బ్లాగ్, లైక్ జనరేట్ ఏ బ్లాగ్. మళ్ళీ ప్రతిసారి తప్పు చేస్తాను. జనరేట్ ఏ బ్లాగ్ డైలీ by 9:45 p.m. IST from the YouTube link, like YouTube channel Prasad Tech in Telugu. Prasad PT, like Prasad Tech in Telugu. So that covers that day's tech content and publish into the మీడియం బ్లాగ్. సో ఏంటంటే ఇప్పుడు ఇది మామూలుగా ఇప్పుడు హ్యూమన్ చేయాలంటే ఎలా చేస్తారు చెప్పండి? ఫస్ట్ 9:45 వరకు వెయిట్ చేయాలి. అంటే వాడు నిద్రపోకూడదు అనమాట. అంటే అది ఎప్పుడెప్పుడు తయారవుతుందా అని, అంటే ఎప్పుడెప్పుడు వీడియో వస్తుందా అని వెయిట్ చేయాలి. ఓకే, ఇదొక తలకాయ నొప్పి. సో దాంతో మళ్ళీ యూట్యూబ్కి వెళ్ళాలి, దాన్ని సెర్చ్ చేయాలి ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. దాన్ని యూట్యూబ్ కంటెంట్ ని వాడు ఏం చేయాలంటే ట్రాన్స్క్రిప్ట్ చేసుకోవాలి. ఫస్ట్ యూ నీడ్ టు ట్రాన్స్క్రైబ్ అనమాట. ఆ ట్రాన్స్క్రిప్ట్ ని తీసుకొని వీడు మళ్ళీ చాట్ జీపీటీకి ఇచ్చి మళ్ళీ చాట్ జీపీటీకి ఇచ్చిన దాన్ని మళ్ళీ వాడు బ్లాగ్ లాగా తయారు చేసి ఆ బ్లాగ్ ని తీసుకొని మళ్ళీ మీడియం లో పబ్లిష్ చేయాలి. ఎంత పెద్ద తలకాయ నొప్పది. ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్, రైట్? సో ఈ లాంగ్ ప్రాసెస్ ని మనం స్టార్ట్ చేయడానికి ఏం చేస్తున్నాం అంటే మీకు దాన్ని ఏమంటారంటే మనం ఏం క్రియేట్ చేస్తున్నామంటే ఈ ప్రాసెస్ ని ఆటోమేట్ చేయడానికి. సో వీఆర్ బిల్డింగ్ ఏ ఏజెంట్స్. దిస్ ఇస్ కాల్ లైక్ ఏ ఏజెంట్స్ క్రియేట్ చేస్తాం మనం. ఒక ఏజెంట్ కాదనమాట మనం క్రియేట్ చేసేది. వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ లాట్ ఆఫ్ ఏజెంట్స్. లైక్ ఒక ఏజెంట్ ఏం చేస్తాడంటే లైక్ 9:45 టైం అయింది అని చెప్పడానికి ఒక ఛానల్ లైక్ ఇదేం చేస్తుందంటే లైక్ దిస్ ఏజెంట్ విల్ డిటెక్ట్ ద టైమ్ అండ్ సర్చ్ a ఛానల్ లింక్. ఓకేనా? ఛానల్ లింక్ సెర్చ్ చేసి నెక్స్ట్ ఏజెంట్ అది నీకు పంపిస్తుంది అనమాట. లైక్ 1 second లెట్ మీ. ఓకే, ఛానల్ లింక్ ని పంపిస్తుంది ఎవరికి? బాబు నాయన లైక్ నా బుజ్జుకుండా నీకు ఛానల్ లింక్ పంపించాను. నెక్స్ట్ నువ్వు ఏం చేస్తావంటే కన్వర్ట్ లైక్ ట్రాన్స్క్రైబ్ ఇట్. ఓకేనా? ట్రాన్స్క్రైబ్ చేస్తుంది. ట్రాన్స్క్రైబ్ అంటే ట్రాన్స్క్రిప్షన్స్ అనమాట. ట్రాన్స్క్రిప్షన్స్. సో నెక్స్ట్ ఏజెంట్ ఏం చేస్తుంది అంటే కన్వర్ట్ దాట్ ఇంటూ బ్లాగ్. ఓకేనా? నెక్స్ట్ ఏజెంట్ ఎవరు
ఓకే. నెక్స్ట్ ఏజెంట్ ఏం చేస్తాడంటే మా తాతగాడు లైక్ వాడు ఉండాలి కూడా. సో వాడేం చేస్తాడంటే అరే నాయనా నేను నీకు బ్లాగ్ తయారు చేసి ఇచ్చాను. పబ్లిష్ ఇంటూ పబ్లిష్ ఇంటూ మీడియం. ఓకేనా. ఇంకొకడు ఉన్నాడు. వాడేం చేస్తాడంటే సెండ్ ఏ సెండ్ ఏ నోటిఫికేషన్ ఇన్ వాట్సాప్ that app like blog is published. ఇదే సార్ ఇది సార్ వాడి లైక్ రూల్ అన్నట్టు పుష్పాది. లైక్ ఇది సార్ నా బ్రాండ్ లాగా ఇది. దిస్ ఇస్ వాట్ ద అజెంటిక్ ఫ్లో అంటారు అనమాట. సో దీన్ని ఏమంటారంటే అజెంటిక్ ఏ అంటారు. ఓకేనా. సో దీన్నే అజెంటిక్ ఏ అంటారు. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అజెంటిక్ ఏ. ఓకేనా. ఓహో. ఓకే. ఎట్లా అట్లే బాబు. ఓకే. సో దిస్ ఇస్ కాల్డ్ అజెంటిక్ ఏ. అజెంటిక్ ఏ అంటే ఏంటంటే ఒక టాస్క్ ని దాంతో అదే టూల్స్ యూస్ చేసుకుంటది. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడు టైం చేయడానికి దానికి ఒక టూల్, ట్రాన్స్క్రిప్షన్ చేయడానికి దానికి ఒక టూల్, దాన్ని మళ్ళీ బ్లాగ్ లో పంపించడానికి ఇంకొక టూల్. సో జస్ట్ ఇది మళ్ళీ మీరు ఏమన్నా కాంప్లెక్స్ అనుకునేది. ఇట్స్ వెరీ సింపుల్ బట్ ఇట్స్ అన్ కాంప్లెక్స్ స్ట్రక్చర్ అనమాట. ఇది ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్. ఓకేనా. సో ఏంటో ఏదేదో చెప్తున్నావు నాకు అసలు ఏం అర్థం కాలేదంటారా. లెట్ మీ రివైజ్ వన్స్. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పానంటే జనరేటివ్ అంటే ఏంటని చెప్పాను. జనరేటివ్ అంటే ఏం లేదు. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ న్యూ కంటెంట్ అనమాట. అంటే లైక్ సింపుల్ టాస్క్ ని సింపుల్ వర్క్స్ ని ఇది చేయగలదు. ఓకేనా. అంటే లైక్ కన్వర్షన్ కానీ, ఎక్స్క్యూజ్ మీ, కన్వర్షన్స్ కానీ, లైక్ ఏదన్నా కంటెంట్ జనరేషన్ కానీ, లైక్ డీటెయిలింగ్, మన డైలీ హోంవర్క్స్ ఇలాంటివి చేయడానికి ఈ జనరేటివ్ ఏ అనేది మనకు హెల్ప్ అవుతుంది. బట్ ఇది మనకు లైక్ ఇంకొన్ని లైక్ కస్టమ్ డేటా ఇస్తాము కానీ దాన్ని మనం ర్యాగ్ అంటాం. కానీ సో ఈ ర్యాగ్ కూడా ఏమవుతుంది అంటే లైక్ ఇంకొన్ని కాంప్లెక్స్ టాస్క్ ని చేయలేదు. సో దానికోసమే మనకు లైక్ జనరేటివ్ ఏ ప్లస్ అటోనామస్ సిస్టమ్ క్రియేట్ చేసాం. అంటే ఈ అజెంటిక్ ఏం చేస్తుందంటే ఈ ఎల్ఎల్ఎం ని, ఈ జనరేటివ్ ఏ వర్క్ ఫ్లో ఉంటది కానీ దానికంటే ఎక్స్ట్రా ఆటోనామస్ ఉంటది అనమాట. లైక్ ఆటోమేటిక్ నేను చెప్పాను కదా. సో దీనికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు అవసరం లేదనమాట. ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ లైక్ ఏంటంటే డైలీ బ్లాగ్ క్రియేట్ చేయడం 9:45 కి. సో దాన్ని అంటే దాని నుంచి మనం ట్రాన్స్క్రిప్షన్ తీసుకోవాలి, బ్లాగ్ గా కన్వర్ట్ చేయాలి, మీడియం లైక్ పబ్లిష్ చేయాలి, అండ్ వాట్సాప్ లో మెసేజ్ కూడా చేయాలి. అరే బాబు నేను వర్క్ చేశాను, నువ్వు తిన్నావా, టైంకి పడుకున్నావా అని మెసేజ్ చేస్తుంది అనమాట. సో అది మనము అజెంటిక్ ఏ. సో ఇంత లైక్ దిస్ ఇస్ లైక్ ఇంత కాంప్లెక్స్ ఉంటది అనమాట అజెంటిక్ ఏ. సో ఇంత చెప్పావు భయ, దాని లైక్ కొన్ని చెప్పవా అంటే యా లవ్ టు షేర్ విత్ యూ అబౌట్ దిస్ సమ్ ఆఫ్ ది టూల్స్ లైక్ సమ్ ఆఫ్ దిస్ అజెంటిక్ ఏ ఫ్రేమ్వర్క్స్. సో వీ హ్యావ్ 3 way, we have 5 data. So then we have yeah, bedrock agents, AWS bedrock agents. Like we have LangGraph, LangFlow, AutoGen. Yeah. So we have a lot of things. And then like నాకు ఇవి తెలుసు అనుకుంటారు. Like we have something like some more I have. సో వాట్ ఐ హావ్ లిస్ట్ లైక్ దీస్ ఆర్ ఎనఫ్ అనమాట. అంటే నేను నా పర్సనల్ లైఫ్ లో నేను వాడేది వచ్చేసి మెయిన్ గా నేనైతే లాంగ్రాఫ్, లాంగ్ ఫ్లో, ఫ్రీవే వాడతాను అనమాట. యా. సో లైక్ ఓకే, మీకు ఈ సెషన్ నచ్చినట్లయితే కనుక లైక్ అంటే లైక్ అజెంటిక్ ఏ, జనరేటివ్ ఏ ఇవన్నీ మీకు నచ్చినట్టయితే సో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. లైక్ మీకు దీని మీద ఏమన్నా ప్రాజెక్ట్స్ కావాలా వద్దా ఏంటి అనేది మీరు చెప్పారంటే సో డెఫినెట్ గా ఐ వుడ్ లైవ్ టు క్రియేట్ మోర్ ప్రాజెక్ట్స్ ఇన్ అజెంటిక్ ఏ అండ్ ఆల్సో దిస్ ఏజెంట్స్. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి లైక్ నిజంగానే లైక్ అంటే ఎలా అఫెక్టివ్ ఏజెంట్స్ ని క్రియేట్ చేయాలి. సో దెన్ ఏంటి వాటి ఫ్రేమ్ వర్క్స్ ఏంటి కరెక్ట్ గా ఏదేదో చెప్పేసావు బాబాయ్ ఈ వీడియోలో.
సో ఇంకొంచెం డీటెయిల్ గా అంటే అజెంటిక్ ఏ మీద మాత్రమే, అంటే దీనిలో ఏం చేసామంటే జనరేటివ్ ఏ వర్సెస్ అజెంటిక్ ఏ ఏం లేదు, ఇది వచ్చేసి జనరేషన్, అది వచ్చేసి ఆటోనామస్ క్రియేషన్. సో మీకు అంత డీప్ గా ఏం అవసరం లేదు, జస్ట్ ఈ ఎగ్జాంపుల్ ఒక్కటి మీరు గుర్తు పెట్టుకోండి. ఈ ఎగ్జాంపుల్ జస్ట్ ఈ ఎగ్జాంపుల్ తోనే మీకు అజెంటిక్ ఏ అనేది ఏంటనేది కంప్లీట్ గా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏం చెప్తానంటే లైక్ ఇది వచ్చేసి మనకు అజెంటిక్ ఏ లో వర్క్ ఫ్లో ఏజెంట్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి అనమాట. సో దాంట్లో రౌటింగ్ కానీ ప్రాంప్టింగ్ కానీ మీకు ఒక ప్రాజెక్ట్ చేసిన తర్వాత మీకు చెప్తే మీకు కొంచెం ఇంకొంచెం యా మీకు ఆర్కెస్ట్రేటర్ అని ఉంది ఏంటిది, ఇవన్నీ మీకు నెక్స్ట్ ఈ జనరేటివ్ ఏ సిరీస్ లో చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకేనా? ఓకే దెన్ థ్యాంక్ యూ ఆల్. సో వుడ్ లైక్ టు సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో probably on Saturday or Sunday. Yeah. So that's all for today, guys. Thanks a lot. It's a very long video, I guess. Okay.